is that this is purely a fictional story. ఒక పర్సన్ ఉన్నాడు, మిర్రర్ ముందు చాలా టైర్డ్గా కూర్చొని ఉన్నాడు. ఎందుకు అలా కూర్చున్నాడంటే, నైట్ ఒక పెద్ద వార్ జరుగుతూ వచ్చింది. వార్ మ్యాన్ వర్సెస్ మ్యాన్ కాదు కానీ మ్యాన్ వర్సెస్ మస్కిటో. అండ్ ద స్టోరీ నేమ్ ఈస్ దట్ మ్యాన్ వర్సెస్ మస్కిటో. ఇక స్టోరీ డీటెయిల్స్లోకి వెళ్తే, ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన పేరు జాక్లిన్. ఈ జాక్లిన్ అనే పర్సన్కి ఒక 30 days నుంచి కరెక్ట్గా తెల్లవారుజామున 3:07 ఒక దోమ బుజ్ అనుకుంటూ వస్తుంది. ఆ దోమ అతన్ని బైట్ చేయట్లేదు, అలాగని ప్రశాంతంగా పనుకొనివ్వట్లేదు. మొత్తానికి అతని యొక్క మెంటల్ హెల్త్ని టోటల్గా డిస్టర్బ్ చేసి పడేసింది. సో ఈ పర్సన్ లాస్ట్ నైట్ సేమ్ సిచ్యువేషన్ ఎదుర్కొన్నాడు. పర్సన్కి చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చి పక్కనే ఉన్న ప్యాడ్ తీసుకొని దోమని గోడకేసి కొట్టాడు. అన్ఫార్చునేట్లీ దోమ చచ్చిపోలేదు. ఆ దోమ వచ్చి కరెక్ట్గా పర్సన్ నోస్ మీద వాలింది. సో తనున్న ఫ్రస్ట్రేషన్లో తను తానే కొట్టుకుంటున్నానని మర్చిపోయి గట్టిగా ముక్కు మీద కొట్టుకున్నాడు. సెకండ్ అటెంప్ట్లో కూడా దోమ చచ్చిపోలేదు, కానీ తన యొక్క ముక్కు పగిలిపోయింది. కానీ సో కొన్ని సెకండ్స్ తర్వాత అయితే దోమను తను చంపాలని చూస్తున్నాడో ఆ దోమ వచ్చి తన ముక్కు మీదే వాలింది. ముక్కు మీద వాలి ఇలా అన్నది, నైస్ ట్రై హ్యూమన్, బట్ యు లాస్ట్ అండ్ ఐ వన్ ద మ్యాచ్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. తను ఆ సిచ్యువేషన్ జరిగిన తర్వాత టోటల్గా బ్లాంక్ అవుతూ వచ్చాడు. ఏం చేయాలో అర్థం కాక రూమ్లో ఉన్న ఒక మిర్రర్ ముందు చాలా టైర్డ్గా కూర్చున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేస్తూ వచ్చారా? కింద కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఈ పర్సన్ యొక్క సిచ్యువేషన్ అప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆగండి, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.